తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ప్రస్తుత పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని తప్పించి ఆమె స్థానంలో మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. దాదాపు ఏడాది పాటు ఇన్ఛార్జిగా వ్యవహరించిన దీపదాస్ మున్షి స్థానంలో మీనాక్షి బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆమె కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999 నుంచి 2022 వరకు ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2009 మధ్యప్రదేశ్లోని మందసౌర్ లోక్సభ స్థానం నుంచి మీనాక్షి నటరాజన్ గెలుపొందారు. పార్టీలో పలు బాధ్యతలు నిర్వహించిన ఆమె రాహుల్ గాంధీ బృందంలో కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ నియామకం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. కాంగ్రెస్ భాగస్వామ్యంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న జార్ఖండ్కు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొప్పుల రాజుకు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. బీహార్ ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నేత కృష్ణ ఆళ్లవారు, హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ ఇన్ఛార్జిగా రజనీ పాటిల్, హర్యానాకు బీకే హరిప్రసాద్, మధ్యప్రదేశ్కు హరీష్ చౌదరి, తమిళనాడు పుదుచ్చేరి గిరీష్ చౌడంకర్, ఒడిశాకు అజయ్ కుమార్ లల్లు, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్కు సప్తగిరి శంకర్ ఉల్కాను నియమించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ప్రస్తుత పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షిని తప్పించి ఆమె స్థానంలో మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. దాదాపు ఏడాది పాటు ఇన్ఛార్జిగా వ్యవహరించిన దీపదాస్ మున్షి స్థానంలో మీనాక్షి బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొత్త ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆమె కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999 నుంచి 2022 వరకు ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2009లో మధ్యప్రదేశ్లోని మందసౌర్ లోక్సభ నియోజకవర్గం నుంచి మీనాక్షి నటరాజన్ గెలుపొందారు. పార్టీలో పలు బాధ్యతలు నిర్వహించిన ఆమె రాహుల్ గాంధీ బృందంలో కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ నియామకం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జీలను నియమించింది.
కాంగ్రెస్ భాగస్వామ్యంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న జార్ఖండ్కు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొప్పుల రాజుకు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. బీహార్ ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నేత కృష్ణ ఆళ్లవారు, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ ఇన్ఛార్జిగా రజనీ పాటిల్, హర్యానాకు బీకే హరిప్రసాద్, మధ్యప్రదేశ్కు హరీష్ చౌదరి, తమిళనాడు పుదుచ్చేరికి గిరీష్ చౌడంకర్, ఒడిశాకు అజయ్ కుమార్ లల్లు, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్కు సప్తగిరి శంకర్ ఉల్కాను నియమించారు.